ఇప్పుడు చైతన్యలో 8,500 ప్లస్ ఎగ్జామ్స్ రాశారని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఈ 8,500లో దాదాపుగా మాకు అంటే ఓన్లీ కేటగిరీ ఏలోనే దాదాపు ఒక 4,000 సీట్స్ వస్తాయండి. అంటే 4,000 తెలంగాణలో ఉన్న సీట్లు ఏంటండి? 5,250 అండి. మొత్తం 5,500 తెలంగాణలో ఉన్నటువంటి కేటగిరీ ఏ కేటగిరీ దాదాపు 5,500 వరకు ఉంటాయి. ఈ 5,500లో దాదాపు 2,800 ఇంకొంచెం ఎక్కువ 2,800 అరౌండ్ 3,400 ప్లస్ మాకు సీట్లు వస్తాయండి. ఇంకా మిగిలిన ఏంటండి? దాన్ని మైనస్ చూసుకోండి, ఎంత? 3,500 ప్లస్ ఉంటుందండి. 3,500 ప్లస్ సీట్లు మీకు మీకు వస్తాయి. ఆ తర్వాత అవుట్ ఆఫ్ 5,500 అండి. అదే నేను అదే రాస్తున్నా. ఇప్పుడు 5,500 సీట్లలో 3,500 సీట్లు ఓన్లీ శ్రీ చైతన్యకు వస్తాయి తెలంగాణలో. మరి ఈ గాడిది ఏంది ఇట్లా చెప్పిండు మాకే అడగోలుకి వచ్చినాయని? ఎవరికండి? ఈయన నారాయణ. ఆయన ఏం చెప్పాడు నాకేం తెలుస్తుందండి? నాది నేను చెప్పుకుంటాను కానీ ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ చేయలేను కదా. అచ్చా, ఇప్పుడు ఈ 3,500 వస్తాయి అన్నారు కదా, ఇందులో ఒక 3,000 పేర్లు చెప్పండి. 3,000 మంది 3,000 కాదు, మొత్తం 3,500 మంది పేర్లు చెప్పగలను. చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర చదివిన వాళ్ళు. వెరీ గుడ్, చెప్పండి. ఏం చెప్తే ఇట్లా చెప్తానండి, లిస్ట్ ఎట్లా గుర్తుంటుందండి నాకు? లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 3,500 మంది పేర్లు మీరు అడిగితే నేను చెప్పగలను. 3,500 మీకు వస్తున్నాయని తెలుసు, కానీ ఆ పిల్లల వివరాలు మీకు తెలియదు. పిల్ల మీరు ఎందుకు తెలియదు అండి? సిస్టమ్ లో ఉంటుంది. ఇవ్వండి సార్. మీకు ఎందుకు ఇస్తాను సార్ నేను అది? మీకు ఎందుకు ఇస్తాను నేను అది? ఇప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అడగండి, అడిగితే వాళ్ళు ఇస్తారు వాళ్ళు తప్పకుండా. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి మీ అథారిటీ ఏమో ఈయన దగ్గర అన్నున్నది, ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. సార్ మా వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా మల్లన్న గారు వస్తారు, ఆయన అడిగిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పండి అన్నారు. మీరు అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. ఆయన నాకు కూడా అది చెప్పారు, నేను కూడా మీకు అది చెప్పాను. నేను మీరు అడిగిన ప్రతిదానికి నేను ఆన్సర్ చెప్తానని చెప్పి. ఏం ఆన్సర్ చెప్తున్నా? ఏం చెప్తలేదండి. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో మాకు సీట్లు రావట్లేదన్న మీ ఉద్దేశం? ఇవన్నీ మీ సీట్లు అనుకుంటున్నా. 100%. మీరెవరండి కాదని చెప్పడానికి? నువ్వెవడు ఇది వేసుకోవడానికి? మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటున్నాం. వీళ్ళు మీ పిల్లల? 100%. మీ పిల్లల మీద 100% మా పిల్లలండి. మీరు సార్ ఇప్పుడు ఇది మీరు ప్రెషర్ చేయడము మా పిల్లలు, వీళ్ళందరూ శ్రీ చైతన్య విద్యార్థులు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు. సార్ ఇట్స్ నాట్ ఎన్ ఎమోషనల్ థింగ్. అది అంటే ఏంటంటే అంటే మీరు ఏది చెప్తే అది. ఇంకొకసారి మీరెవరు అంటే నేను లేచేస్తా. మరి సార్ వీళ్ళు మా విద్యార్థులు అని చెప్పి చెప్తున్నాను. నేను చెప్పేది శ్రీనివాస్ కుమార్ గారు, వీళ్ళు మీ పిల్లలు కాదనేది లోకమంతా 100% రాంగ్. వీళ్ళు మా పిల్లలు. వీళ్ళతోటి నేను బస్ కిరాయిలు పెడతా, నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, ఎప్పుడు పోదని చెప్పి పిల్ల దగ్గరికి. మీ ఇష్టం వచ్చినప్పుడు పోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు. సార్ ఒకటండి, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నేను అప్లికేషన్ ఫామ్స్ కూడా చూపిస్తాను. ఎవరిది కావాలంటే ఎవరిది కావాలి చెప్పండి. వీళ్ళ అప్లికేషన్ ఎవరిది కావాలి? గౌరవ్ సింగ్ ది అప్లికేషన్ ఇవ్వండి. గౌరవ్ సింగ్ ది ఫోటో లేదా ఇక్కడ? ఇక్కడ లేదండి. అచ్చా సార్ మల్లన్న గారు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఇప్పుడు మాకు రాని రిజల్ట్ని మేము ఇంతవరకు ఎప్పుడు ఎందుకండి ఎందుకంటే సార్ మీరు అడుగుతున్నారు చెప్పాలి కదా సార్. ఒక్క నిమిషం. ఇక చూడు, ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్నాం గౌరవ్ సింగ్ ది, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టారు. డిఎల్పి టిక్ లేదు ఎందుకు? డిఎల్పి ప్రోగ్రామ్ లో ఏఐటిఎస్ ఇంటిగ్రేటెడ్ అండి. డిఎల్పి ప్రోగ్రామ్ లో ఏఐటిఎస్ ఉంటుంది. సార్ వినండి, ఏఐటిఎస్ అంటే ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్. ఈ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ అనేది శ్రీ చైతన్యలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళున్న చూడండి, ఓన్లీ శ్రీ చైతన్య వాళ్ళే రాస్తారా ఇది? బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అయినా మా శ్రీ చైతన్య కాలేజ్ కాదు కదా, నేను చెప్తున్నాను కదా, మా కాలేజ్ స్టూడెంట్ కాదు కదా, కాలేజ్ స్టూడెంట్ కాదు, మా అకాడమీ స్టూడెంట్. మీ కాలేజ్ స్టూడెంట్ కాదు ఇతను, కానీ మీ శ్రీ చైతన్య యాడ్లో మాత్రం ఇతను మీ స్టూడెంట్ లాగా క్లెయిమ్ చేస్తారు. ఒక మాట శ్రీ చైతన్య అనేది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అండి. నేనేమంటున్నా సార్, నేను మీరు అడుగుతున్నా చెప్తున్నాను కదా సార్. ఇది ఫోటో తీసుకోరా.
మీరు అడుగుతున్నప్పుడు చెప్తున్నారు అది ఇచ్చిపెట్టు. ఇది చూపించండి సార్. ఏదండి ఇది ఈ గోయల్ది సార్. నేను మీకు ఆ రోజు కూడా నేను చూపిస్తాను, మేము ఇవ్వమని చెప్పి చెప్పాను. మీరు మా ఎదురుగానే ఫోటో తీసుకోమని అంటున్నారు. ఇంకా నేను ఏం చెప్పాలి మీకు? అరే మరి సార్ ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు పేరెంట్స్ మా మీద ఫోర్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. ఇందులో చదువుతున్న పేరెంట్స్ నా దగ్గర 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. ఉండొచ్చు సార్, మరి నేను లేదన్నట్టున్నా. కాన్ఫిడెన్షియల్ ఏందండి? ఆయన బొమ్మ మీద సార్ పేరెంట్ మీకు ఇస్తే దాన్ని నేను ఎట్లా అంటారు? నేనేమంటున్నా, బొమ్మ పేపర్ల బాధతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల ఫోన్ నంబర్స్ డేటా బోర్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పేరెంట్కి ఫోన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పేరెంట్ మమ్మల్ని బొంబాడి చేస్తున్నారు, మీరు ఎందుకు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు? మేము ఇస్తాం ఫోన్ నెంబర్. సార్ ఒకటి విషయం ఏంటంటే, ఇతను ఒకసారి ఈ గోయల్ది ఒకసారి చూపించండి సార్. సార్ లేదండి, నేను చూపిస్తాను. నేను ఉపలక్ష గోయల్ అండి, మీరు కావాలంటే తీసుకోండి. మరి ఫోటో ఎందుకు లేదండి? ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు కుమార్ గారు సార్. ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు. ర్యాంకర్లకి ఫోటో లేదు సార్. ఏంటంటే వీళ్ళు అప్లికేషన్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు, ఆన్లైన్లో ఫోటో పెట్టడానికి ఉండదు. సో తర్వాత ఫొటోస్ ఇస్తారు. అందు గురించి అని చెప్పేసి దీనిలో ఫోటో వేరే వాళ్ళు ఉన్నాయి కదా. ఏంటి సార్? వేరే వాళ్ళు ఉన్నాయి కదా సార్. ఈ అబ్బాయిది ఉంది, ఈ అబ్బాయిది లేదు, ఈ అబ్బాయిది ఉంది, రకరకాలు ఉంటాయి అసలు. కాదండి, నేను ఇవి ఎట్లా నమ్మశక్యం అవుతుంది సరిగా. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను ఇక్కడ లేను సార్. మీరు నన్ను అడిగారు. విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట ఇస్తుంది. ఇప్పుడు ఒక పేరెంట్ అడ్మిషన్ సార్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కుమార్ గారు, చెప్పండి సార్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలు ఇంకా ఈ చీటింగ్, ఈ విద్యా సంస్థల చీటింగ్ చాలు సార్. చీటింగ్ కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్ కుమార్ గారు చెప్పేది వినండి. నేను మంచిగా రెస్పెక్ట్గా మీకు చెప్పి పోతున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. జరిగిన చీటింగ్, మోసం జరిగిపోయింది. ఇంకొకసారి ఈ ప్రజల్ని, ఈ విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితిలో చీటింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకవేళ ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ, ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటివి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. ఇది మీ యాజమాన్యాన్ని చెప్పండి. ఓకే, నేను చెప్పాను. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక నిమిషం ఆగండి. వదిలే 2 years కోర్స్ అని చెప్పింది పెట్టింది అప్లికేషన్ 20. తీసుకో కుమార్ గారు. నా వ్యూ నేను చెప్పిన నేను తల్లిదండ్రులకు ఇది పేదవాడి సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలతోని ఒక కలల ప్రపంచాన్ని ఊహించుకొని ఇందులో పిల్లల్ని జాయిన్ చేస్తామన్నాడు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి. ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జిమ్మిక్కులు చేయడం బంద్ చేయండి అని చెప్పిండు అని మీ యాజమాన్యం గారికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిండని చెప్పండి. ధన్యవాదాలు. ఒక మాట విన్నారా? ఆ ఎవిడెన్స్ ఏమని చెప్తుంటే ఇస్తలేవు. నేను చూపిస్తాను చెప్పి చెప్తున్నా. నేను కుమార్ గారు, మీరు వాస్తవానికి మీ ప్లేస్ లో యాజమాన్యం ఉంటే నేను మాట్లాడడంలో అర్థం ఉంది. మీరో ఉద్యోగి మిమ్మల్ని మేము ఏం అనలేమా, ఏం మాట్లాడలేమా? సార్ ఒకటి, ఇప్పుడు మీరు ఇన్ని అలిగేషన్స్ పెడుతున్నారు మా మీద. ఇన్ని అలిగేషన్ పెట్టిన తర్వాత కూడా మీరు మాట్లాడుకుంటే ఎట్లా సార్? నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీ ప్లేస్ లో మీ యాజమాన్యం ఉంటే నేను మాట్లాడుతున్నాను. ఈసారి ఖచ్చితంగా యాజమాన్యాన్ని పట్టుకుంటాం. ఒక్క మాట ఇప్పుడు